పోయే ప్రాణాలకు లెక్కే లేదు, హైవే అథారిటీకి సిగ్గే లేదు. పోయే ప్రాణాలకు నిర్మించాలి అండర్ పాస్ బ్రిడ్జిని వెంటనే. సిగ్గో 9 నెలలు గడుస్తున్నా ఇంకా బ్రిడ్జి పనులు లేదు. హైవే అథారిటీకి సిగ్గే లేదు. హైవే అథారిటీ నిర్మించాలి అండర్ పాస్ బ్రిడ్జిని వెంటనే. నిర్మించాలి అండర్ పాస్ బ్రిడ్జిని వెంటనే. రావాలి పీడీ గారు బయటికి, రావాలి పీడీ గారు, సమాధానం చెప్పాలి పీడీ గారు, రావాలి పీడీ. సమాధానం 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 పీడీ 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 రావాలి రావాలి రావాలి. సమాధానం సమాధానం సమాధానం. వెంటనే పని ప్రారంభించాలి, వెంటనే పని ప్రారంభించాలి, వెంటనే పని ప్రారంభించాలి. Please avoid death cases in Chandaradipalam. This construction already it is sanctioned by manual hood. Please you will discuss. Actually, I don't have power to I will whoever important you cannot blame others. You cannot throw the burden to others. The revenue department, etc., etc. You are the responsible person. There is no delay from revenue department. Then you have to pressurate them. Yes. Yes, you have to pressurate them. Please this is your project. I will brief project. You know what revenue department says. Mike is on the shoulders of you, sir. Not on the revenue department or the collectorate or someone else. Sir, please come my chapter. I will brief you chronological delay and what are the status we are doing. I will brief. Please. So one thing we are saying, sir, we need not want any explanation and chronological report. We want that the work has to be taken up very shortly. When will it be shortly? At least, can you say that like that? The problem is appointed date pending due to land acquisition. That is all. 3D notification pending at the headquarters NHA, Delhi. We are 5 times observation rise. We rectified. Yesterday also we rectified 1 observation. Okay, sir. అంతా అయిపోయిన దాన్ని ప్రపోజల్ పంపించిన దాని మీద ఒక ఆర్డర్ ఇవ్వడానికి 96 కొర్రీలు వేసి నెలల తరబడి దీన్ని సాగదీసి వీళ్ళు ఆపారు. ఇప్పుడు దాకా మేము ఏదో భూసేకరణలో ప్రాబ్లం అంటుకుంటున్నాం. భూసేకరణ ప్రాబ్లం కాదు, కేవలం ఈ అథారిటీ వాళ్ళు ఒకరికొకరు బ్లేమ్ చేసుకుంటూ కాగితాలు పైకి కిందికి తిప్పుకుంటూ బ్యూరోక్రటిక్గా వ్యవహరిస్తూ దాన్ని కదల్చలేదు. ఇప్పుడు పీడీ గారు ఏం చెప్తారు అని అంటే, మీరు పోరాడినందువల్ల మా చేతులు బలపడ్డాయి, మేము గట్టిగా అడగడానికి అవకాశం వచ్చింది కాబట్టి మేము వాళ్ళకి ప్రపోజల్ పంపించి అంతా కూడా దాదాపు మా వైపు నుంచి కింద నెల్లూరు ఆఫీసులో ఫైనల్ చేశాము. మా మీద ఇంత ప్రెజర్ ఉందని చెప్పి వీలున్నంత త్వరలో చాలా తొందరలో దీన్ని మేము ప్రారంభిస్తాము సార్ అని చెప్పి ఆయన ఆ ఫైల్స్ వ్యవహారము ఆ డీటెయిల్స్ అవన్నీ మాకు చూపించి చెప్పారు. ఆయన కూడా ఆవేదన పడుతున్నాడు, అందులో ఏం సందేహం లేదు, దాన్ని మనమే తప్పట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఏ పరిస్థితుల్లోనూ ఒక నెల అటు ఇటుగా కొంచెం ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. కాంట్రాక్టర్ రెడీగా ఉన్నారు. ఆ ల్యాండ్ ఓనర్స్కి డబ్బులు మేము చెల్లించి ప్రాజెక్టును ప్రారంభించేదాని కొరకుగా మేము సిద్ధం అవుతున్నాం సార్. ఢిల్లీ నుంచి ఢిల్లీ నుంచి మేము దాన్ని పాస్ చేయించుకుంటాము, ఆర్డర్స్ తెప్పించుకుంటాము. ఈరోజు మళ్ళీ వాళ్ళకి మేము పంపిస్తున్నాము అని చెప్పారు. కాబట్టి ఈ బ్యూరోక్రాటిక్ ఇష్యూ కింద మారింది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇష్యూ కింద మరొకటి కాదు. ఇష్యూ కూడా ఢిల్లీలో ఉంది. మేమేం చెప్తున్నామంటే ఈ సందర్భంలో ఇష్యూ ఢిల్లీలో ఉండేటప్పుడు ఢిల్లీ అధికారులతో మాట్లాడగలిగినటువంటి వాళ్ళు ఎవరనే చెప్తున్నాను. కాబట్టి ఇక్కడ ఉన్న ఎంపీ గారు మాట్లాడాలి, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు మాట్లాడి, రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడాలి. ప్రాణాలు పోతున్నాయి, ఫైల్ మీరు అక్కడ పెట్టుకొని ఎంతకాలం కాలక్షేపం చేస్తారు అని చెప్పి వాళ్ళ మీద ప్రెజర్ చేయాల్సినటువంటి బాధ్యత రాజకీయ నాయకుల మీద ఉంది.
ఏదైనా ల్యాండ్ అక్విజిషన్లో ప్రాబ్లం అయితే రైతులతో మాట్లాడడం, వాళ్ళని సమాధానపరచడం, వాళ్ళకి 4 రూపాయలు ఎక్కువగా ఇవ్వడం అనే వ్యవహారం వేరుగా ఉండేది. కేవలం ఢిల్లీలో ఆఫీసులో ఉన్న ప్రాబ్లం అయినప్పుడు దాన్ని ట్యాకిల్ చేయాల్సినటువంటి బాధ్యత మా పరిపాలించేటటువంటి వాళ్ళ మీద, ప్రజాప్రతినిధుల మీద ఉంది. మేము వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాం, మీరు ఒక ఫోన్ కాల్ కొట్టండి, 5 నిమిషాలు అయిపోద్ది. 5 నిమిషాలు అయిపోద్ది. మీరు బాధ్యత తీసుకొని ఆఫీస్కి వెళ్ళి మాట్లాడండి, 5 నిమిషాలు అయిపోతుంది ఇది. కాబట్టి ఇంకా దుర్మార్గం ఇంతకాలం దీన్ని ఆలస్యం చేయడం. ఏమైనా ఉన్న సమస్య యొక్క లోతుపాతులు చెప్పి తొందరలో 1 నెల అటు ఇటుగా ఇది పరిష్కారం అవుతుంది అని ఒక హామీ ఇచ్చారు. కాబట్టి ఆ హామీని అంతో ఇంతో నమ్మి, మేమేం పూర్తిగా దీన్ని నమ్మడంలా, మళ్ళీ చెప్తున్నా, ఈ 4 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదే పని చేయాల్సి వస్తే, ఎందుకంటే పెద్ద పని చేయాల్సి వస్తే చేస్తాం. అయితే ఒకటి మాత్రం ఖాయం, ఇక ఈసారి కానీ ఇది ఆలస్యంగానే అయినట్టుగానే అయితే మేము ఇతరత్రగా పోరాడడం, అక్కడ ఇక్కడ పోరాడడం, ఇష్యూ అంతా ఇక్కడే ఉంది. కాబట్టి ఈ ఆఫీసు ఫంక్షన్ కాకుండా చేస్తాం. ఇది ఆఫీసర్ కదలకుండా మెదలకుండా ఈ ఆఫీసుని దిగ్బంధనం చేసి తలుపులు తాళాలేసి ఇక్కడే పడుకుంటాం అంతే. ఈ ఆఫీసు ఫంక్షన్ కాకుండా పోతే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అంత దూరం తెచ్చుకోకుండా దీన్ని పరిష్కరించాలని చెప్పి మేము కోరుతున్నాం.